అన్న కేటీఆర్ గారు మేము పార్టీ మారుస్తున్నాం, మాకు ఈ పార్టీ అచ్చొస్తారు అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ లోనే మళ్ళీ చేంజ్ చేస్తున్నాం అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న ఫస్ట్ ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇప్పుడు పార్టీలు తెలంగాణ గురించి ఆ రోజు టీఆర్ఎస్ అని పెట్టారు. తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజలకు ఆశ, తెలంగాణ గొంతు అని చెప్పారు. అటు కాకుండా ఈరోజు ఏమైందంటే బీఆర్ఎస్ కేంద్రం మేము వెళ్తాము, దిగుతాము, కేంద్రాన్ని పాలిస్తాము అని చెప్పారు. లాస్ట్కి వస్తే ఏమైంది, కేంద్రం లేదు, ఉన్నది పోయింది. గత 10 ఏళ్ళ దాకా చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఉన్నది పోయాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఉన్న పార్టీ మళ్ళీ చెల్లెలు నేను తీసుకుంటా టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఇద్దరు ఆస్తి పంపకాలు లెక్క అయిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎవరికి, టీఆర్ఎస్కి ఎవరికి అనేటివి ఆస్తి పంపకాలు అయినాయి. ఈ ఆస్తి పంపకాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు నెగ్గుతారు అనేది ఈ 25 తారీఖు తేలుతుంది. ఎవరి ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళైతే అదైతే వాస్తవమే. అది టీఆర్ఎస్ వద్దని వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఇంట్లోనే పంపకాలు జరుగుతున్నాయి. ప్రజలకు పంపకాలు తర్వాత కానీ ఇంట్లో పంపకాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది 25 తారీఖు. పేరు మార్చేపాటికి కలిసి రాలేదని కేటీఆర్ గారు అన్నారు. దాని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు ఏమంటున్నా అంటే పేరు మార్చడం అంటే సత్యం కంప్యూటర్ ఉంది, మైటాస్ అయింది. ఏమైంది, లాస్ట్కి వస్తే అడ్రస్ లేకుండా పోయిందా? అలాంటి సిచ్యువేషన్లు జరిగినప్పుడే ఎవరికైనా అర్థమవుతుంది పార్టీ అంటే ఏంది, ప్రజలు కోరుకున్న పార్టీ అనేది తెలుస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ నేను అదే పార్టీ పెడతా అంటే అది ఇప్పుడు ప్రజలు ఇప్పుడు కవితమ్మ మళ్ళీ నేను తీసుకుంటున్న టీఆర్ఎస్ని అంటుంది. మరి ఇంట్లో పోరు బయట దాకా వస్తుందా, ఇంట్లో దాకా ఉంటుందా, అది వాళ్ళకే అర్థం కాదు. మళ్ళీ కవిత గారు మళ్ళీ టీఆర్ఎస్లకే పోతారా, అది అర్థం కాకుంటుంది. ప్రజల్లో పార్టీ పెడతారా, టీఆర్ఎస్లకి పోతారా, అర్థం కాకుండా ప్రజల్లో జనాల్లో ఏమవుతుంది 25 తారీఖు తెలుస్తుంది. అయితే కేటీఆర్ గారు ఏదైతే నాకు టీఆర్ఎస్ చేంజ్ అవుతున్నా, నాకు ఇది కలిసి రావట్లే అంటున్నారు. అంటే కలిసి రాక చేంజ్ అవుతున్నారు, లేక కవిత గారు ఈ పార్టీ తీసుకుంటున్నారు అని చెప్పి కోపంతో తీసుకుంటున్నారు? మళ్ళీ ఇదే పేరు అంటే ప్రజలు ఎన్నుకున్న పార్టీ టీఆర్ఎస్. ఆ రోజు ప్రజలు కవులు, ప్రజలు, గాయకులు, విద్యార్థులు అందరు కలిసి పెట్టిన పార్టీ, కసితోని పెట్టిన పార్టీ. అది ఈరోజు మధ్యన వచ్చి డబ్బు వచ్చింది, పార్టీ పదవి వచ్చింది అని చెప్పి మార్చారు కావాలని. అలా కాకుండా ప్రజలు కోరుకున్న పార్టీ ప్రజల దగ్గరనే ఉండాలి. కానీ ఎక్కడో మళ్ళీ ఏదో పార్టీ పెట్టాలని అనుకుంటే అది ఏమైంది, లాస్ట్కి వస్తే అందరికీ ప్రజలకు అర్థమైంది. మళ్ళీ అదే తీసుకుంటున్నారు. ఇంటి పోరు ఉంది. ఇది ఇంటి పోరు ఈ 25 తారీఖు తేలిపోతుంది. ఇంట్లోకి వస్తుందా బయటకు పోతుందా అనేది తేలుతుంది. ఓకే సార్, అంత పోర్లో కూడా కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తానికి మరి అటువైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు సముద్రం, కాంగ్రెస్ సముద్రంలోకి వెళ్ళి చేపలు ఎన్నో పోతుంటాయి. ఆ చేపల్లో ఒక చేప పోతూ ఉంటుంది. ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ కర్త కర్మ 2004లో పి జనార్దన్ రెడ్డి గారు ఓడిపోయారు. అప్పుడు ఏడున్నాడు పి జనార్దన్ రెడ్డి? ఓడిపోయినా కానీ మళ్ళీ నేను కాంగ్రెస్ కార్యకర్తనే అని చెప్పి 2009లో చూపించాడు. నేను ఎమ్మెల్యే గెలిచి నేను కార్యకర్తనే. అలాంటి నాయకుడు ఈరోజు ఉన్నాడా? ఎవరన్నా ఉన్నారా? పి జనార్దన్ రెడ్డి లాంటి నాయకుడు లాంటి ఎవరన్నా ఉన్నారు? ఈరోజు లేరు. అలాంటి నాయకుడు రావాలి. అలాంటి నాయకుడు ఆ రోజు నేను ఒక్కని పోయి వేరే దాంట్లో పోదా అన్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డికి అన్నాడు, మా రాష్ట్రం మాకు కావాలన్నాడు. అన్నా కానీ కాంగ్రెస్ పార్టీని విడలేదు, కాంగ్రెస్లోనే ఉన్నాడు, పోరాడిండు. లాస్ట్కు ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా, పార్టీ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ నేను ఆదర్శంగా ఉంటానని కాంగ్రెస్లో ఉన్నాడు. తుది శ్వాస వరకు కాంగ్రెస్లోనే ఉండి శ్వాస వదిలాడు. అలాంటి నాయకుడు కావాలి ఈ రోజు. అలాంటి నాయకుడు ఉన్నాడా? లేడు. అలాంటి నాయకుడు కాంగ్రెస్లో లేరు అని ఆ రోజు మన పీజేఆర్ గారు చెప్పారు. హైదరాబాద్ అంటే మర్రిచెన్నారెడ్డి, పీజేఆర్ అంటే బ్రదర్స్ అని, హైదరాబాద్కు పెద్ద బిగ్ బ్రదర్స్ కాంగ్రెస్లో. అలాంటి నాయకులు ఈరోజు లేరు. ఎవరో వాళ్ళు పదవుల గురించి పోతున్నారు ఈరోజు, పదవుల గురించి. కానీ ఆ రోజు పీజేఆర్ గారు పదవుల గురించి పోలేదు. ఓడిపోయినా కానీ అందులోనే ఉన్నాడు. అలానే నెగ్గాడు. 2009లో గెలిచినా కానీ మంత్రి పదవి వేయకున్నా కానీ అదే పార్టీలో ఉన్నాడు. అలాగేనే ఉన్నాడు. ఈరోజు అలాంటి నాయకులు లేరు. కార్యకర్తలకు అండగా ఉంటాను, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కార్యకర్తని, ఎప్పటికైనా కాంగ్రెసే, నేను కాంగ్రెస్ వాదిని అని చెప్పాడు. కానీ ఈరోజు అలాంటి నాయకులు లేరు. పోయిన వాళ్ళకి పదవులు కావాలంటే ఎప్పుడైనా కావచ్చు. నీకు అన్ని పదవులు ఇప్పటి వరకు నీ కాంగ్రెస్. ఈరోజు జీవన్ రెడ్డి ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇప్పుడు ఆడ ఎవరిని చెప్తాడు? టీఆర్ఎస్ ఎవరిని చెప్తాడు? ఓకే సార్, అట్లాగే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. బీజేపీ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది, కానీ బీజేపీ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపట్లే ఇట్లాంటి సీనియర్ నేతలు? కరెక్ట్ నాయకత్వం లేదు బీజేపీలో. కరెక్ట్ నాయకత్వం లేదు ఇప్పటికైనా కానీ. గత 20-25 సంవత్సరాల నుంచి కరెక్ట్ నాయకత్వం లేదు, ఎదుగుదల లేదు. కొత్త యువరక్తానికి ఇవ్వాలి, అందులో ఇవ్వట్లేదు. మార్పు అనేది చెయ్యాలి, అందులో చెయ్యట్లేదు. వచ్చిన వాళ్ళు ఇంతవరకు మైక్ ముందుకు రావట్లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు కండాలు కప్పుకుంటారు, ఎక్కడ పోతున్నారో తెలియదు. ఎంపీ అయిన వ్యక్తివి ఇంతవరకు బయటికి రావట్లేదు, ప్రజల మధ్యనే రావట్లేదు. ప్రజల సమస్యలు
పలకరించట్లేదు. మరి ఎట్లా మరి? కిషన్ రెడ్డి గారు లైన్ గా ఇప్పుడు 3 సార్లు మంత్రిగా చేశారు. ఎవరు? కిషన్ రెడ్డి గారు. ఆయన తెలంగాణకి ఏమైనా చేశారని మీరు అనుకుంటున్నారా? ఇక ఆయనకే తెలవాలి, బీజేపీ పార్టీ వాళ్ళకే తెలవాలి. ఎవరు ఏం చేశారు ఏం చేయలేదని వాళ్ళకే తెలవాలి. ఇంతవరకు మేము ఏం చేసినాం ఏం చేయలేదని బీజేపీ పార్టీకే తెలవాలి.